హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో కీలకమైన ప్రాజెక్టు మీద రైల్వే శాఖ వేగాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ని తొందరగా నిర్మించడానికి వడివడిగా అడుగులు అనేవి పడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఫైనల్ లొకేషన్ సర్వేలు అలాగే భూసేకరణకి సంబంధించిన పనులు అనేవి జరుగుతున్నాయి. అది ఏ రైల్వే లైన్ అంటే ఇక్కడ రామగుండం, మనుగూరు ఈ రెండు ప్రాంతాలను కలిపే రైల్వే లైన్ అనేది తెలంగాణలో అత్యంత కీలకమైన రైల్వే ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. తెలంగాణ కుంభమేళగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతర ఈ మేడారాన్ని కలుపుతూ అందుబాటులోకి వచ్చేదే ఈ మనుగూరు రామగుండం రైల్వే లైన్. తెలంగాణ రాష్ట్రంలో రామగుండం, మనుగూరు, భద్రాచలం రోడ్డు అనేవి ఇండస్ట్రియల్ ఏరియాగా చెప్పుకోవచ్చు. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చే బొగ్గ అనేది దేశ నలుమూలలకి వెళ్తూ ఉంటుంది. దేశ నలుమూలలకి వెళ్ళే ఈ బొగ్గ అనేది ఇక్కడ ప్రయాణించే సమయాన్ని అలాగే ప్రయాణించే దూరాన్ని తగ్గించాలంటే ఈ మనుగూరు రామగుండం రైల్వే లైన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు, ఇల్లందు, సారపాక అలాగే భద్రాచలం, సత్తుపల్లి ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఇండస్ట్రీలకి సంబంధించిన మెటీరియల్ని అత్యంత వేగంగా తరలించడానికి అలాగే తెలంగాణ రైల్వే కనెక్టివిటీ లేని వెనుకబడిన ప్రాంతాలు తాండ్వాయ్, ఈ భూపాలపల్లి జిల్లాలోని కొన్ని గిరిజన ప్రాంతాలు, మంతాని అలాగే రామగుండంకి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో రైల్వే కనెక్టివిటీ అనేది అస్సలు లేదు. సో ఈ ప్రాంతాలన్నిటిని కలుపుతూ ఇక్కడ ఉన్న వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ అలాగే మధ్యతరగతి కుటుంబాలకి రైలు సేవలు అనేవి అందిస్తూ ఈ రైల్వే లైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఒక్కసారి మనం ఈ రైల్వే లైన్ మ్యాప్లో చూసుకుందాం ఎలా వెళ్తుందనేది. ఇది వచ్చేసి రామగుండం, ఇది వచ్చేసి మనకి కాజీపేట, బల్లార్స సెక్షన్లో ఉంటుంది. అత్యంత కీలకమైన సెక్షన్గా చెప్పుకోవచ్చు. ఇది గ్రాండ్ ట్రక్ సెక్షన్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనుగూరు, భద్రాచలం రోడ్, మనుగూరు ఇదొక సెక్షన్. ఈ మనుగూరు నుంచి ఇప్పుడు ఈ రామగుండానికి చేరుకోవాలంటే ఈ పాండురంగపురం, ఇక్కడ కొత్తగూడెం, ఇక్కడ నుండి ఈ డోర్నకల్ నుండి ఈ వరంగల్, కాజీపేట మీదుగా ఇక్కడ రామగుండానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇలా భద్రాచలం రోడ్డు, డోర్నకల్, కాజీపేట మీదుగా ఇక్కడ రామగుండానికి చేరుకుంటే ఈ దూరం వచ్చేసి 240 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అత్యంత ట్రాఫిక్ ఏరియాగా చెప్పుకోవచ్చు ఈ రూట్ అంతా. ఇది గ్రాండ్ ట్రక్ సెక్షన్ కాబట్టి ఇక్కడ రైలు యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటు సికింద్రాబాద్కి వెళ్ళే రైలు యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గూడ్స్ ట్రైన్స్ అనేవి వేగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల సరుకు రవాణా అనేది చాలా వరకు ఆలస్యం అవుతుంది. అలాగే ప్రయాణికులకు కూడా చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మనుగూరు రామగుండం రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఇక్కడ భద్రాచలం రోడ్డు రాకుండానే మనుగూరు నుండి డైరెక్ట్గా గోపాలరావుపేట, తాండువాయి, భూపాలపల్లి, మంతాని మీదుగా రామగుండానికి చేరుకోవచ్చు. ఈ డిస్టెన్స్ వచ్చేసి మొత్తం 208 కిలోమీటర్లు ఉంటుంది. అంటే కొద్దిగా డిస్టెన్స్ అనేది ఇక్కడ తగ్గుతుంది. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ అనేది కూడా ఉండదు కాబట్టి అత్యంత వేగంగా ఇక్కడ సరుకు రవాణా అలాగే ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోవడానికి ఈ రైల్వే లైన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే భద్రాచలం రోడ్ లో లోక రివర్సల్ అనేది చేయవలసిన ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా ఇక్కడ ఈ రైల్వే లైన్ ఇక్కడ రామగుండంకి దగ్గరలో ఉండే రాఘవపురం ఈ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఇది పెద్దపల్లికి దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ రాఘవపురంలో స్టార్ట్ అయిన ఈ రైల్వే లైన్ అనేది ఇక్కడ ఈ పెద్దపల్లి మీదుగా ఈ మంతానికి చేరుకుంటుంది. ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాకి చేరుకుంటుంది. భూపాలపల్లి జిల్లాలో చాలా వరకు గిరిజన ప్రాంతాలు అనేవి ఉంటాయి. ఆ ప్రాంతాల గుండా ఈ రైల్వే లైన్ అనేది ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఈ తాండ్వాయి మండలానికి చేరుకుంటుంది. ఇది అత్యంత కీలకమైన పాయింట్ గా చెప్పుకోవచ్చు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి దేశ నలుమూలల నుండి కోట్ల మంది ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ జాతర అనేది వస్తే బస్సులు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. కేవలం రోడ్డు సౌకర్యం మాత్రమే ఈ సమ్మక్క సారలమ్మ వారి దేవాలయానికి ఉంటుంది. ఇంకా ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది అందుబాటులోకి వస్తే ఈ భక్తులకి ఇక్కడ ప్రత్యేక రైళ్లను నడపవచ్చు. ఇప్పటి వరకు ఈ మేడారానికి వేసే ప్రత్యేక ట్రైన్ కూడా భద్రాచలం రోడ్డు లేదా రామగుండం లేదా వరంగల్ ఈ 3 ప్రాంతాలకి వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే డైరెక్ట్గా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లని ఈ తాండ్వాయి మండలం వరకు తీసుకొని రావచ్చు. సమ్మక్క సారలమ్మ భక్తులకి ఇది చాలా వరకు కన్వెంట్గా ఉంటుంది. అలాగే ఈ మేడారం ప్రాంతం అనేది చాలా వరకు గిరిజన ప్రాంతాలు. ఇక్కడ ప్రజలకి ఈ రైలు సౌకర్యం అనేది ఏర్పడితే ఈ ప్రాంతాల ప్రజలకి కూడా మెరుగైన సౌకర్యం అనేది అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇది గోపాలరావుపేట మీదుగా మనుగూరుకి చేరుకుంటుంది. మనుగూరు అనేది తెలంగాణ ప్రాంతంలో అత్యంత కీలకమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సింగరేణికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇది. కానీ ఇక్కడికి రైలు సౌకర్యం అనేది లేదు. ప్రస్తుతానికి 2 రైళ్లు అనేవి ప్రయాణిస్తున్నాయి. ఒకటి ప్రత్యేక ట్రైను, ఇంకొకటి మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది రెగ్యులర్ రైలు.
ఈ 2 రైళ్లు మాత్రమే ప్రస్తుతం మణుగూరుకి సేవలు అనేవి అందిస్తున్నాయి. సో దీనివల్ల మణుగూరు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఈ మణుగూరు రామగుండం మీదుగా మనకి ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ మణుగూరు ప్రాంతాల ప్రజలకి కూడా రైలు సౌకర్యం అనేది మెరుగుపడుతుంది. అలాగే ఈ గ్రాండ్ ట్రాక్ నుంచి వచ్చే రైళ్లకి ఇది ఒక ఆల్టర్నేట్ రైల్వే లైన్గా ఉంటుంది. ఈ రాఘవపురం నుంచి కట్టై ఈ కొత్త రైల్వే లైన్లో వచ్చి ఈ మణుగూరు దగ్గర నుంచి భద్రాచలం రోడ్డుకి చేరుకొని ఈ భద్రాచలం రోడ్ నుండి ఈ డోర్నకల్ మీదుగా ఈ విజయవాడ ప్రాంతానికి వెళ్ళే రైళ్లకి ఇది ఒక ఆల్టర్నేట్ రూట్గా చెప్పుకోవచ్చు. ఈ ఒక్క రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతానికి ఈ రైల్వే లైన్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ని రైల్వే శాఖ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ భూసేకరణ అనేది ఎలా చేపట్టాలి, ఈ రైల్వే లైన్ని ఎలా తీసుకువెళ్ళాలి, దీనికి సంబంధించిన పనులనేవి ఈ ప్రాంతాలకి సంబంధించిన అధికారులకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ ఈ భూసేకరణ వీటికి సంబంధించిన పనులనేవి పూర్తయితే ఈ రైల్వే లైన్కి సంబంధించిన పనులనేవి జరుగుతాయి. ఇక్కడ గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించిన పనులనేవి పూర్తయితే ఇక్కడ టెండర్స్కి ఆదేశిస్తారు. టెండర్స్ అనంతరం ఇక్కడ రైలు పట్టాలకి సంబంధించిన పనులు అనేవి జరుగుతాయి. మొత్తం 208 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ నిర్మించడానికి రైల్వే శాఖ వేగాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ మణుగూరు అలాగే రామగుండం ఈ ప్రాంతాల ప్రజలకి ఇదొక భారీ గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ ని రాఘవపురం మణుగూరు రైల్వే లైన్ గా పిలవచ్చు, అలాగే పెద్దపల్లి మణుగూరు రైల్వే లైన్ గా పిలవచ్చు, అలాగే రామగుండం మణుగూరు రైల్వే లైన్ గా కూడా పిలవచ్చు. ఎట్లా పిలిచినా కూడా ఇది ఒకటే రైల్వే లైన్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది పెద్దపల్లి మణుగూరు అనగానే ఇది కొత్త రైల్వే లైన్ అనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే లైన్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ రైల్వే శాఖ విడుదల చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు అలాగే ఈ రామగుండం ఈ ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని మీ ఊరి పైన కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.